హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్. లొకేషన్ వచ్చి ఇడుపుగల్ అండి. ఇది విజయవాడ బందర్ రోడ్లో ఉంటుందండి. వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ వెంచర్ అండి ఇది బ్రహ్మరాలో. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇది వచ్చి మనకి ఆర్చ్. ఇప్పుడు మనం వెంచర్లో లోపలికి వెళ్దాము. దీనిలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇందులో అన్నీ మనం చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటంటే 38+ ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇందులో మనం చూస్తే మొత్తం 40 feet సీసీ రోడ్స్ ఉన్నాయండి. ఈ రోడ్స్ కూడా చాలా క్వాలిటీగా మేము డెవలప్ చేయడం జరిగింది. అండ్ మన సాయిల్ కూడా చాలా కింద నుంచి తీసి జిఏ మ్యాట్ వేసి అండ్ ఐరన్ మ్యాట్ వేస్తారండి. ఆ మ్యాట్ వేసి దానిపైన మనం కాంక్రీట్ అనేది వేయడం జరిగింది. టోటల్గా ఈ వెంచర్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసామండి. మనకి ఈ లొకేషన్ హైలైట్స్ చూస్తే మనకి బందర్ రోడ్డుకి అరౌండ్ మనకి 1 kilometerలోనే ఈ వెంచర్ అనేది ఉండడం జరుగుతుందండి. అండ్ మనకి ఇది కూడా త్వరలోనే మనకి అర్బన్లోకి కలుస్తుందండి ఈ ప్రాజెక్ట్. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి ఇడుపుగల్ అనేది త్వరలోనే మనకి విజయవాడ అర్బన్లో కలవబోతుంది. ఇందులో ఇండివిజువల్ హౌసెస్ అని మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. టోటల్గా 38 డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి మాకు ఇందులో. సో ఇందులో హౌసెస్ అన్నీ ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయినాయండి. రెడీ టు మన గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు. ఇందులో కొన్ని హౌసెస్ అనేవి సేల్కి ఉన్నాయండి. టోటల్గా మన బిల్డప్ పేరు వచ్చి మనకి 2106 ఎస్ఎఫ్టీ వస్తుందండి. టోటల్గా మనకి ఏరియా 189 square yards నుంచి హౌసెస్ అనేవి ఇందులో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఏంటంటే టోటల్గా ఇందులో హౌసెస్ అనేవి చాలా క్వాలిటీగా కంపెనీ కన్స్ట్రక్ట్ చేసిందండి. అండ్ మనకి ఇందులో చూస్తే అన్ని 40 feet సీసీ రోడ్స్ అండి. ఈ ఇండివిజువల్ హౌసెస్కి ఏదైతే మనకు రోడ్స్ ఉన్నాయో కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అండ్ ఇందులో ఓపెన్ పార్క్స్ కూడా ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాము ఇందులో పార్క్స్ అనేవి. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి అప్రిసియేషన్ వాల్యూ అండ్ ఈ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకి చుట్టుపక్కల విజయవాడ సిటీ అవుట్స్కట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అండి ఇది. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఇది. ఇందులో మనకి హౌసెస్ అనేవి ఆల్మోస్ట్ అయిపోయినాయండి, కొన్ని సేల్కి ఉన్నాయి. సో మనకి లొకేషన్ కూడా బందర్ రోడ్ నుంచి చాలా దగ్గరండి ఇది. ఇప్పుడు మేము ఎలా కడుతున్నాము, అసలు ఏ బ్రిక్ వాడాము ఏంటనేది మీరు చూడాలనుకుంటే ఫస్ట్ మీ ఎదురుకుండా కడుతున్నామండి. చూడండి, కంప్లీట్గా రెడ్ బ్రిక్ వాడామండి. ఇందులో మేము ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తామో అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి. మా కంపెనీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో ఏంటంటే ఇందులో టోటల్గా రెడ్ బ్రిక్ వాడండి. రెడ్ బ్రిక్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి. ఎందుకంటే మనకి మన క్రాక్స్ అనేవి చాలా త్వరగా రావు రెడ్ బ్రిక్ వల్ల. నేను ఇందులో వాడిన స్టీల్ కానీ అంత క్వాలిటీ స్టీల్ వాడారండి. మనం ఇందులో వర్క్స్ జరుగుతున్నాయి. సో ఏంటంటే మీరు చూస్తే ఇందులో చాలా రెడ్ బ్రిక్ వాటరింగ్ అని చాలా నీట్గా చేస్తూ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన స్ట్రెంథనింగ్ అనేది పెరుగుతుంది. ఇది డూప్లెక్స్, ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి ఇది. ఈ లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి, లివింగ్ ఏరియా ఎలా ఉంది చూద్దాం రండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది ఇక్కడ మనం ఈజీగా ఒక ఎస్యూవీ కార్ మనం పార్క్ చేసుకోవచ్చు అండి, అంత స్పేషియస్గా ఉంది. మనకి ప్రతి ప్లాట్కి మనకి బోర్ అనేది వేయడం జరుగుతుందండి. సో ఏంటంటే మనకి ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ వెంచర్లో 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి, చాలా బిగ్ వాటర్ ట్యాంక్స్. అండ్ టోటల్గా ట్యాప్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ మనకి ఇందులో కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి ఎంట్రన్స్ డోర్ అండి. ఇది రండి మరి లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇది వచ్చి మొత్తం లివింగ్ ఏరియా అండి. ఇది టోటల్గా బిల్డప్ ఏరియా వచ్చి మన గ్రౌండ్ ఫ్లోర్ 1100+ మనకి ఎస్ఎఫ్టీ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఇదంతా లివింగ్ ఏరియా. అండ్ కిచెన్ వచ్చి మనకి రైట్ సైడ్ ఇచ్చామండి. మన కిచెన్ కనుక చూస్తే మనకి ఇదంతా డైనింగ్ స్పేస్ అండి. ఇదంతా డైనింగ్ స్పేస్ అండ్ కిచెన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్తో చేయించుకున్నారండి. అంటే షింక్ అదంతా అటు పెట్టించుకున్నారు వాళ్ళు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ లోపల వాడే సియరా బ్రాండ్ వాడుతున్నాం చూడండి. మేము ఇందులో అన్ని క్వాలిటీ మెటీరియల్స్ వాడడమే జరిగింది. సో చూస్తే ఇది బెడ్రూమ్ అండి. ఇది కింద గెస్ట్ బెడ్రూమ్ అని అనుకోవచ్చు, మనం ఎలా అయినా వాడుకోవచ్చు అండి దీన్ని. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి స్టేర్ కేస్ కూడా మనం చూస్తే ఇక్కడ స్టేర్ కేస్ ఉందండి. మనకి ఇలా ఎంట్రన్స్లోనే మనకి స్టేర్ కేస్ అనేది ఇవ్వడం జరిగింది. మనం చూస్తే ఇక్కడ ఇలా ఈ స్టేర్ కేస్కి అంతా స్టీల్ రైలింగ్ వస్తుందండి మనకి ఇలా. ఇక్కడ చూడండి, ఇవి ఇంకా ఫిట్టింగ్స్ చేయలేదు. ఇందులో మనకి స్టీల్ రైలింగ్ అనేది వస్తుంది. అండ్ వాడిన మెటీరియల్ కూడా ఇది గ్రానైట్ అండి. మీకు ఏంటంటే లైఫ్ ఉంటుంది, టైల్స్ అలాంటివి ఎక్కడ వాడలేదు. ఇది టోటల్ గ్రానైట్ వర్క్తో చేసిన స్టేర్ కేస్ అండి. ఇది మన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇప్పుడు మనం ఇందులో మనకి 2 rooms అనేవి ఉన్నాయి. సో చూద్దాం రండి. పైన రూమ్స్ అలా మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చాము, కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఎలా ఉంది ఏంటనేది. అండ్ ఇక్కడ పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మన పూజా గది కూడా కన్స్ట్రక్ట్ చేసింది. మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇందులో మన కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఎలా ఉంది ఏంటనేది. కిడ్స్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఇచ్చాము. అండ్ కిడ్స్కి
క్లాతింగ్ వాళ్ళ బట్టలు కానీ అన్నీ మనం కబోర్డ్ లాగా ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంచాము. మనకి దీన్ని వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. అండ్ దీనిలోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెంచర్లో ఇది యాంఫీ థియేటర్ పార్క్ అండి. ఇది చాలా పెద్ద పార్క్ ఇది. ఇందులో డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. మీరు చూస్తే కింద ఫ్లోరింగ్ కూడా ఎంత నీట్గా ఉంది, చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ కంప్లీట్గా ప్లాంటేషన్ కూడా అయిపోయిందండి. ఇందులో మనకి ఇది కరెక్ట్గా మనకి డూప్లెక్స్ విల్లాస్ ఏదైతే ఉన్నాయో దాని బ్యాక్ సైడ్ అనేది వస్తుందండి. మీరు చూస్తే కనుక ఈ పార్క్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. మనం ఇది చూస్తే స్టేజ్ అండి. ఈ స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి మనం ఈజీగా ఒక 1500 to 1000 మెంబర్స్కి మనం ఈజీగా మనం ఫంక్షన్ చేసుకోవచ్చు అండి ఈ వెంచర్లో. ఇప్పుడు చూస్తే గ్యాలరీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. చూడండి మొత్తం గ్యాలరీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా ఫైనెస్ట్ పార్క్ అండి ఇది. ఈ వెంచర్లో మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ వెంచర్లో ఈ పార్క్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది టెంపుల్ థీమ్ పార్క్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాము. ఈ పార్క్ లోపల ఎలా ఉంది ఏంటనేది చూద్దాము రండి. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది లోపలికి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ చాలా పెద్దగా ఉన్న పార్క్. ఇది టెంపుల్ థీమ్ పార్క్ అండి. ఇది డెవలప్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. ఇందులో మనకి ఓపెన్ జిమ్, షటిల్ కోర్ట్ అండ్ వాకింగ్ ఏరియా, వాకింగ్ ట్రాక్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది చూద్దాం రండి. ఇందులో మనకు వస్తే ఈ ప్లాంటేషన్స్ కూడా చాలా కాస్ట్లీ ప్లాంట్స్ అండి. ఇవి బోన్సాయి ప్లాంట్స్ చాలా కాస్ట్ పెట్టి తెప్పించాము. ఇవి మీకు చూస్తే వెంచర్ అర్థమవుతుంది. క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా చాలా బాగా చేసామండి. ఇందులో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మనకి ఇందులో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా అండి. ఇక్కడ ఏదంతా వచ్చేసి ఓపెన్ జిమ్ అండి. మనకి ఇప్పుడు మనం చూస్తే కనుక ఇందులో ప్లాంటేషన్కి వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ అండి. ఇప్పుడు మనం చూస్తే ప్లాంట్స్కి వాటర్ వస్తున్నాయి చూడండి. టోటల్గా వెంచర్ మొత్తం మనకి ప్లాంట్స్కి డ్రిప్ ఇరిగేషన్తో మనకు వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే కనుక మనకి ప్లాంట్స్కి వాటర్ వస్తున్నాయి చూడండి. ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్కి మనకు వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెయింటెనెన్స్ మాది 5 years మెయింటెనెన్స్ మేమే చేస్తామండి. ఇప్పుడు చూస్తే మన ప్లాంట్స్కి వాటర్ వెళ్తున్నాయి. అండ్ ఇది వచ్చి ఓపెన్ జిమ్ అండి. ఇందులో మనం ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ, ఎర్లీ మార్నింగ్ కానీ, కిడ్స్కి కానీ, పెద్దోళ్ళకి కానీ, అన్ని ఏజెస్కి బెస్ట్ పార్క్. చూడండి ఈ పార్క్లో మనకి షటిల్ కోర్ట్ కూడా ఉందండి. అండ్ ఇది వచ్చేసి చాలా ప్లెజెంట్ కిడ్స్ ఆడుకోవడానికి కానీ, పెద్దోళ్ళకి కానీ, ఈవినింగ్ టైం కూర్చోవడానికి, ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇది వచ్చి మన స్ట్రక్చర్స్ కొన్ని పెట్టాము ఇందులో, డెకరేటివ్ స్ట్రక్చర్స్. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ షటిల్ కోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మన షటిల్ వచ్చి షటిల్ కోర్ట్ అండి. ఆల్రెడీ 2 బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి, షటిల్ కోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. మనకి చక్కగా మార్నింగ్ టైమ్స్ కానీ, ఈవినింగ్ టైమ్స్ కానీ చక్కగా ఆడుకోవడానికి మంచి అట్మాస్ఫియర్ అండ్ మంచి పార్క్ అండి ఇది. అండ్ ఈ విజయవాడ టు బందర్ రోడ్, మనకి ఏదైతే బందర్ రోడ్ ఉందో ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన వెంచర్ అయితే లేదండి, అది మాత్రం షూర్. ఇది చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు మనం చూస్తే చుట్టుపక్కల కూడా ఇవన్నీ విల్లాస్ ఉన్నాయండి. ఇడుపుగల్లు మెయిన్ రోడ్, అది ఇడుపుగల్లు విల్లాస్ అనేవి ఉన్నాయి. చూడండి ఇదంతా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాము. అండ్ మేము ఇలాగే ఆకునూరులో కూడా ఒక వెంచర్ ఇచ్చామండి. టోటల్గా 51 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఈ పార్క్ వచ్చి జ్ఞానముద్ర పార్క్ అండి. ఇది టోటల్గా మనకి యోగా చేసుకోవడానికి కంప్లీట్గా డిజైన్ చేసిన పార్క్ అండి. చూద్దాం రండి ఎలా ఉంది ఏంటనేది. ఇది వచ్చి జ్ఞానముద్ర పార్క్ అండి. మన యోగా థీమ్తో చేసామండి. మనం ఎర్లీ మార్నింగ్ యోగా చేసుకోవడానికి చాలా ప్లెజెంట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కొటేషన్స్ చూస్తే కనుక మీకు అర్థమవుతాయి ఈ వెంచర్లో ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు మనం చూస్తే ఇదొక యోగా కొటేషన్ అండి. ఇది మనం ఇక్కడ కూర్చుని దీన్ని చదువుకుంటూ మనం యోగా చేసుకోవచ్చు. అండ్ ఇది చూస్తే ఒక్కొక్క నేమ్ ప్లేట్కి ఒక్కొక్క ఆసనం ఉందండి. ఇక్కడ చూస్తే మనకు ఒక ఆసనం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూస్తే మనకు ఒక ఆసనం కనిపిస్తుంది. అండ్ అక్కడ నేమ్ ప్లేట్కి చూస్తే ఇంకో ఆసనం అనేది మీకు కనిపించడం జరుగుతుంది. ఈ వెంచర్లో ఈ పార్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాం చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్, ఒక్కొక్క ఉందితో ఎర్లీ మార్నింగ్ యోగా చేసుకోవడానికి ది బెస్ట్ ప్లేస్ అండి. మనకు మైండ్ అండ్ బాడీ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ యోగా చేసుకుంటే. ఇందులో కిడ్స్ ఆడుకోవడానికి చూడండి సార్ అన్నీ పెట్టడం జరిగింది. అండ్ అవెంజర్స్ థీమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాము చూడండి. ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా అండి. ఇందులో స్పైడర్ మ్యాన్ అన్నీ ఉన్నాయి. కిడ్స్కి చాలా బాగా లైక్ చేస్తారండి ఇందులో ఆడుకోవడానికి. ఇది చాలా పెద్దగా డిజైన్ చేసండి. పార్క్ అనేది ఎంట్రన్స్లో ఉంటుంది. ఎంట్రన్స్లో మనకి రాగానే లెఫ్ట్ సైడ్ అనేది ఈ పార్క్ ఉంటుందండి. చూడండి ఇది నైట్ టైమ్. టోటల్గా మనకి లైటింగ్ కూడా ఉందండి. వెంచర్ మొత్తం ఎక్కడెక్కడికి మన స్ట్రీట్ లైట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మన ఎంట్రన్స్ ఆర్చ్లో ఉన్నాము. మొత్తం వెంచర్ మొత్తం లైట్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి నైట్ టైం అనేది. చూడండి కంప్లీట్గా ఇది నైట్ టైం అండి. మనం వెంచర్లో నైట్ టైం ఉన్నాము. అండ్ ఈ నైట్ టైమ్స్ మనకి స్ట్రీట్ లైట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయని చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నైట్ టైం. మనకి సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. చూడండి లైట్స్
ఎలా మనకి టోటల్ కంప్లీట్ వెంచర్ మొత్తం లైట్స్ అనేవి ఉంటాయండి. మీకు చూస్తే కనుక లైట్స్ చూడండి, అటువైపు అటు సైడ్ మనం చూస్తే కనుక మొత్తం అన్ని లైట్స్, వెంచర్ మొత్తం అన్ని లైట్స్ వెలుగుతున్నాయండి. మా మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుందండి. మన సెక్యూరిటీ పర్పస్ కూడా నైట్ మనకి 2 సెక్యూరిటీ గార్డ్స్ అనేది కంపల్సరీగా ఉంటారండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి ఎక్కడికక్కడికే ప్రతి వెహికల్ని చెక్ చేసి పంపిస్తారండి లోపలికి. బయట వాచ్మెన్ ఉంటారు అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకుంటారు. వెహికల్ నెంబర్ కానీ పర్సన్ పేరు ఖచ్చితంగా నోట్ చేసుకుని లోపల వెంచర్లోకి అలౌ చేస్తారండి. అంటే టైమ్స్ కూర్చొని చక్కగా రిలాక్స్ అవ్వచ్చు అండి ఈ వెంచర్లో. ఇలాంటి బెస్ట్ లొకేషన్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ఎప్రిసియేషన్ వాల్యూ వస్తుందండి. అండ్ వచ్చేసి మనకి ఆఫ్టర్ రిటైర్మెంట్ కానీ మనకి విజయవాడ సిటీకి కొంచెం దూరంలో మంచి ప్లెజెంట్ ఏరియాలో ఏదైనా హౌస్ కొనుక్కోవాలనుకున్నా ఇది బెస్ట్ లొకేషన్ అండి. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ.